హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? ముందుగా వరలక్ష్మి పూజ శుభాకాంక్షలు అండి మీకు. నేనైతే తులసిమాత పూజ చేసుకొని ముగ్గేసుకున్నాను. ఇలా బయట అయితే తోరణం కట్టేసుకున్నాను. కడపలాకి పసుపు వేసి ముగ్గు కూడా పెట్టేసుకున్నాను. బొట్టు పెట్టాను పసుపు రాసి. ఇంకా నేనైతే ముందుగానే ఇవన్నీ చేసేసాను అనమాట. ఎందుకంటే ముందు ఇవన్నీ చేసుకున్న తర్వాత పూజలో కూర్చుంటే బెస్ట్ కదా. నేనైతే ముందు వంటలు చేసి కూర్చున్నాను అనమాట. 5 ఐటమ్స్ అయితే వంటలు చేశాను. ఇంక ఇప్పుడైతే పీఠం సిద్ధం చేసుకుంటున్నాను అనమాట. బయట బ్యాంగ్లోనే తెచ్చాను కానీ నేను వాటిని డెకరేషన్ చేయలేకపోయాను అనమాట. ఎందుకంటే అనుకున్నది ఒకటైంది, అనేది ఒకటైంది అనమాట. మా వానికి కొంచెం ఫీవర్ ఎక్కువైందనమాట, మా చిన్నోనికి. వాడి వల్ల మేము అసలు ఏదో నైట్ నిద్ర లేదు. నేను ఎర్లీ మార్నింగ్ త్వరగా లేవకపోయాను. ఇంకా లేట్ అవుతుందనేసి మళ్ళీ 12 పూజ చేసుకోవాలనేసి నేను అనుకున్నాను. చాలా బాగా అసలు డెకరేషన్ చేద్దాం అనేసి. బట్ నాకు పర్సనల్గా చేసుకున్నాను, అలానే లేదండి. నేను ఇంక ఇలా పీఠం తయారు చేసుకొని తోరణం కూడా కట్టేసుకున్నాను. అండ్ ఇలాగే ముందుగానే సిద్ధం చేసుకున్నాను వాయనకి ఏంటి ఇవ్వాలనేసి, మళ్ళీ మర్చిపోకుండా. అమ్మవారు కూడా నేను రెడీ చేసి పెట్టాను. ఇంక ఇవన్నీ పూలు గాజులు అవన్నీ పెట్టాను. ఫొటోస్కి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా పూజలో కూర్చోవడమే. ఇక్కడ కూడా నేను మార్నింగే పూజ చేశాను పూలు పెట్టేసి. నేను పూజ చేసేటప్పుడు వీడియో తీయలేకపోయానండి. నేనైతే ఇంకా వీడియో తీయలేకపోయానండి. ఎందుకంటే నేను ఫోన్లో మంత్రాలు చదువుకుంటున్నాను అనమాట. బుక్ లేదు నా దగ్గర, కాబట్టి ఫోన్లోనే చూసుకుంటూ చదవడం వల్ల నాకు ఒకటే ఫోన్ ఉంది కదా, సో వీడియో తీయలేకపోయాను. ఎనీవేస్ పూజ అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే త్వరగా అనిపించింది. నేను ప్రతి ఒక్కటి మర్చిపోకుండా చేసుకున్నాను అనమాట. పూజ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను 3 ఇయర్స్ నుంచి చేస్తున్నది, నాకు 4th ఇయర్. ఎవ్రీ ఇయర్ ఏదైనా ఒకటి మర్చిపోయాను. బట్ ఈసారి మాత్రం ఎవ్రీథింగ్ అన్నీ పెట్టాను అనమాట. ఏది మర్చిపోకుండా వెరీ వెరీ హ్యాపీ అనమాట. నేను పూజ అయిపోయిన తర్వాత కూడా నేను చాలాసేపు కూర్చున్నాను. వీళ్ళైతే మా ఇంటికి వచ్చిన మహాలక్ష్ములు అండి. అందరినీ శారీ కట్టుకొని రమ్మని చెప్పాను. సో నా మాట కానకుండా శారీ కట్టుకొని అయితే వచ్చారు. అందరూ అలగ్ స్టేట్ నుంచి అయితే వచ్చారనమాట. వీళ్ళు ఒకరు బీహార్, ఒకరు బెంగాల్, అండ్ మళ్ళీ బీహార్, ఒక ఆమె అయితే అస్సాం అనమాట. వాళ్ళ శారీ ట్రెడిషన్ అలాగే ఉంటుందంట. ఈమె అస్సాం ఆమె. బట్ నా కోసం అయితే కట్టుకొని వచ్చింది పాప. బయటికి వెళ్ళాలి, బట్ దాన్ని నా కోసం అయితే వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది నేను పిలవంగానే వాళ్ళు రావడము. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అండ్ మీరు ఎలా చేసుకున్నారు ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ నాకైతే ఈసారి చాలా బాగా చేసుకుని పూజ అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ. అందరికీ హెల్త్ కంఫర్టబుల్గా లేదు, బట్ పూజ మాత్రం ఇంత సక్సెస్ఫుల్ అవుతుంది అనుకోలేదు. అండ్ ఇలాగ నేను పసుపు కూడా పెట్టానండి. పసుపు గంధం మన ట్రెడిషన్ ఎలా ఉంటుందో వాళ్ళకి చూపించాను. అండ్ వాళ్ళకు కూడా హ్యాపీగా అనిపించింది. సో ఎంతైనా మన ట్రెడిషన్ లాగా ఉంటుంది, అందరికీ నచ్చుతుంది అనుకున్నాను నేను. అందరికీ నచ్చింది కూడా. వీళ్ళు కూడా హ్యాపీ అనమాట, నేను కూడా హ్యాపీ అయ్యాను. వీళ్ళకి అలాగే నేను మా ఇంటి దగ్గర భోజనం కూడా పెట్టాను అనమాట. ఎందుకంటే నాకు వాయనం ఇచ్చి పంపించడం నాకు నచ్చలేదు. ఇక వీళ్ళలాగే ఇలాగో వచ్చారు కదా, భోజనం చేసి వెళ్తే బాగుంటుందనేసి పెట్టాను. ఇంకోటి అంటే ఈరోజు మళ్ళీ వెల్ఫేర్ పూజ తర్వాత వెల్ఫేర్కి వెళ్ళాల్సి వచ్చిందనమాట. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను. సో అందరూ డ్రెస్ చేంజ్ చేసుకొని వెల్ఫేర్కి అయితే వచ్చాను. అయితే అదే శారీలో వచ్చాను. అండ్ నా వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి అండ్ ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్